శ్రీ వెంకటేశ్వర స్వామి శిలారూపమున తిరుమల క్షేత్రమున వెలిసిందాని వెనుక ఒక పురాణ కథయున్నది. తొండమాన్ చక్రవర్తి కలియుగ ప్రత్యక్ష దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో నిత్యము సంభాషించేవాడు. ఇలా ఉండగా ఒకరోజు కూర్ముడు అనే బ్రాహ్మణుడు తన భార్యా పిల్లలతో కలిసి తొండమాన్ చక్రవర్తి దగ్గరకు వెళ్ళి ఇలా విన్నవించాడు. ఓ ప్రభు, నేను నా తండ్రి యొక్క అస్థికలను పవిత్ర గంగా నదిలో నిమజ్జనం చేసేందుకు కాశీక్షేత్రానికి వెళ్ళుచున్నాను. నేను తిరిగి వచ్చేంత వరకు నా భార్యా పిల్లలను కంటికి రెప్పలా కాపాడండి. ఓ విప్రోత్తమా, మీరు మీ యాత్రను ముగించుకుని రండి. ఇక్కడ మీ కుటుంబం భద్రంగా మరియు సురక్షితముగా ఉంటుంది. విప్రుడు తొండమాన్ చక్రవర్తి మాటలకు సంతసించి అక్కడి నుంచి వెడలేను. తొండమాన్ చక్రవర్తి వాళ్ళని ఒక పెద్ద రాజభవనంలో ఉంచి సకల సౌకర్యాలు ఏర్పాట్లు చేసి వారికి ఇతరుల వల్ల హాని కలుగకుండా ఉండేందుకు భవనానికి తాళం వేసి కాపలా ఏర్పాటు చేశారు. తొండమాన్ చక్రవర్తి కొంతకాలానికి కార్యక్రమాలలో మునిగి వారి సంగతి పూర్తిగా మరిచిపోయాడు. అలా 6 నెలలు గడిచిన తర్వాత కూర్ముడు తన కాశీ యాత్రను ముగించుకుని తొండమాన్ చక్రవర్తి దగ్గరకు వచ్చారు. ఓ ప్రభు, నా భార్యా పిల్లలు ఎలా ఉన్నారు? నా భార్య ఏ బిడ్డకు జన్మనిచ్చింది? అలా విప్రుడు తొండమాన్ చక్రవర్తిని అడగక అందుకు సమాధానము ఏమి చెప్పాలో అర్థం కాక హుటాహుటిన వాళ్ళు ఉన్న భవనం వద్దకు వెళ్ళాడు. గది తాళాలు తీయగానే అస్థికలు కనిపించాయి. ఆ అస్థికలు చూసిన తొండమాన్ చక్రవర్తి చింతించెను. తొండమాన్ చక్రవర్తి ఆ బ్రాహ్మణునికి ఏం చెప్పాలో తెలియక అన్ని అబద్ధాలు చెప్పి స్వామి దగ్గరకు వెడలెను. తొండమాన్ చక్రవర్తి వెంకటేశ్వర స్వామి ముందు మోకరిల్లి ప్రాధేయపడెను. అందుకు స్వామి ఇలా పలికెను. నువ్వు చేసింది మహాపాపం. నువ్వు నీ ధర్మాన్ని విస్మరించవు. నువ్వు నాకు అత్యంత పరమ భక్తుడు కావడంతో నీకు సాయం చేస్తున్నాను. వెంకటేశ్వర స్వామి చెప్పిన విధముగా తొండమాన్ చక్రవర్తి వెంటనే అస్థికలను పాండవ తీర్థానికి తీసుకుని వెళ్ళి ఆ పవిత్ర సరోవరంలో నిమజ్జనం చేశాడు. ఆ వెంటనే ఆ విప్రుని భార్యా పిల్లలు సజీవులయ్యారు. అప్పటి నుంచి ఈ తీర్థం అస్థి తీర్థం అని ప్రసిద్ధికెక్కింది. నరకంలో ఉన్న వారి అస్థుల్ని కూడా ఈ తీర్థంలో ముంచితే మోక్షం కలుగుతుందని దేవతలు వరమిచ్చారు. ఈ సంఘటనకు చింతించిన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండలలో శిలా రూపమున వెలిసెను.